ఈ ముద్రని ఇలా మీ లివర్ హెల్దీగా ఉండాలన్నా, అలాగే డయాబెటీస్ కంట్రోల్లో ఉండాలి, కొలెస్ట్రాల్ ప్రాబ్లం పోవాలంటే ఈ జ్యూస్ తాగండి. ఏంటిదనంటే 2 టమాటాలు, కొంచెం బత్తాయి రసము, కొంచెం నిమ్మరసం కలిపి జ్యూస్ చేసి ఇది డైలీ కాకుండా వారంలో 2 సార్లు తాగడం వల్ల డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది, కొలెస్ట్రాల్ ప్రాబ్లం పోతుంది, అలాగే మీరు చాలా హెల్దీగా ఉంటారు. ఇమ్యూనిటీ పవర్ కూడా బాగా పెరుగుతుంది. మీ చేతిలోనే మీ ఆరోగ్యం మీద సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యంలో. ఈ ముద్రని ఇలా మీరు చెప్పులు వేసుకొని అచ్చుల్లాగా పడి పాదాలన్నీ అందంగా కనబడట్లేదా? అయితే ఈ విధంగా చేయండి. కొంచెం కోల్గేట్ తీసుకొని దాంట్లో కొంచెం బేకింగ్ సోడా అలాగే కొంచెం నిమ్మరసం కలిపి బాగా పేస్ట్ లాగా చేసిన తర్వాత అది కాళ్ళకు అప్లై చేసి ఒక 10 నిమిషాల తర్వాత కడిగేయండి. కాసేపు నిమ్మకాయ ముక్కతో బాగా కాళ్ళను రుద్దండి, తెల్లగా మారతాయి. ఇలా వారంలో 2 సార్లు చేయండి. మీ చేతిలోనే మీ ఆరోగ్యం మీద సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. ఈ ముద్రని ఇలా డైలీ 10 or 15 minutes ఎర్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ప్రాక్టీస్ చేయడం వల్ల స్కిన్ గ్లోగా ఉంటుంది. అలాగే స్కిన్ గ్లోగా ఉండాలంటే ఈ డ్రింక్ కూడా తాగండి. ఎలా అంటే గోరువెచ్చని వాటర్ లో కొంచెం నిమ్మరసము, కొంచెం పసుపు, కొంచెం తేనె కలిపి ఇది డైలీ ఇలా పడిగడుపులో తాగడం వల్ల మీ స్కిన్ గ్లోగా ఉంటుంది, మచ్చలు పోయి మీ మొహం అందంగా తయారవుతుంది. కాబట్టి డైలీ తాగండి, అందంగా కండి. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. ఈ ముద్రని ఇలా కిడ్నీ హెల్తీగా ఉండాలి, కిడ్నీకి సంబంధించిన వ్యాధులు రాకుండా ఉండాలి, కిడ్నీలలో రాళ్ళు రాకుండా ఉండాలంటే ఈ ముద్రని డైలీ 10 or 15 minutes ఎర్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ప్రాక్టీస్ చేయండి 2 చేతులతోటి. అలాగే కిడ్నీ హెల్తీగా ఉండాలంటే ఈ జ్యూస్ కూడా తాగండి. 4 రావి ఆకులు, 4-5 వేపాకులు తీసుకొని మిక్సీ పట్టండి వాటర్ పోసి, అది వడకట్టి దాంట్లో కొంచెం నిమ్మ చెక్క పిండి తాగండి. కిడ్నీ హెల్తీగా ఉంటుంది. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. ఈ ముద్రని ఇలా మీ లివర్ హెల్దీగా ఉండాలన్నా, అలాగే డయాబెటీస్ కంట్రోల్లో ఉండాలి, కొలెస్ట్రాల్ ప్రాబ్లం పోవాలంటే ఈ జ్యూస్ తాగండి. ఏంటిదనంటే 2 టమాటాలు, కొంచెం బత్తాయి రసము, కొంచెం నిమ్మరసం కలిపి జ్యూస్ చేసి ఇది డైలీ కాకుండా వారంలో 2 సార్లు తాగడం వల్ల డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది, కొలెస్ట్రాల్ ప్రాబ్లం పోతుంది, అలాగే మీరు చాలా హెల్దీగా ఉంటారు. ఇమ్యూనిటీ పవర్ కూడా బాగా పెరుగుతుంది. మీ చేతిలోనే మీ ఆరోగ్యం మీద సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యంలో. ఈ ముద్రని ఇలా మీరు చెప్పులు వేసుకొని అచ్చుల్లాగా పడి పాదాలన్నీ అందంగా కనబడట్లేదా? అయితే ఈ విధంగా చేయండి. కొంచెం కోల్గేట్ తీసుకొని దాంట్లో కొంచెం బేకింగ్ సోడా అలాగే కొంచెం నిమ్మరసం కలిపి బాగా పేస్ట్ లాగా చేసిన తర్వాత అది కాళ్ళకు అప్లై చేసి ఒక 10 నిమిషాల తర్వాత కడిగేయండి. కాసేపు నిమ్మకాయ ముక్కతో బాగా కాళ్ళను రుద్దండి, తెల్లగా మారతాయి. ఇలా వారంలో 2 సార్లు చేయండి. మీ చేతిలోనే మీ ఆరోగ్యం మీద సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. ఈ ముద్రని ఇలా డైలీ 10 or 15 minutes ఎర్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ప్రాక్టీస్ చేయడం వల్ల స్కిన్ గ్లోగా ఉంటుంది. అలాగే స్కిన్ గ్లోగా ఉండాలంటే ఈ డ్రింక్ కూడా తాగండి. ఎలా అంటే గోరువెచ్చని వాటర్ లో కొంచెం నిమ్మరసము, కొంచెం పసుపు, కొంచెం తేనె కలిపి ఇది డైలీ ఇలా పడిగడుపులో తాగడం వల్ల మీ స్కిన్ గ్లోగా ఉంటుంది, మచ్చలు పోయి మీ మొహం అందంగా తయారవుతుంది. కాబట్టి డైలీ తాగండి, అందంగా కండి. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. ఈ ముద్రని ఇలా కిడ్నీ హెల్తీగా ఉండాలి, కిడ్నీకి సంబంధించిన వ్యాధులు రాకుండా ఉండాలి, కిడ్నీలలో రాళ్ళు రాకుండా ఉండాలంటే ఈ ముద్రని డైలీ 10 or 15 minutes ఎర్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ప్రాక్టీస్ చేయండి 2 చేతులతోటి. అలాగే కిడ్నీ హెల్తీగా ఉండాలంటే ఈ జ్యూస్ కూడా తాగండి. 4 రావి ఆకులు, 4-5 వేపాకులు తీసుకొని మిక్సీ పట్టండి వాటర్ పోసి, అది వడకట్టి దాంట్లో కొంచెం నిమ్మ చెక్క పిండి తాగండి. కిడ్నీ హెల్తీగా ఉంటుంది. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు.